తిరుపతి జిల్లా గూడూరు మైనింగ్ ఏడీ కార్యాలయం ముందు సిలికా క్వార్జ్ ఎండిఎల్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ గత 3 నెలలుగా ఎండిఎల్ బ్లాక్ చేయడంతో ఉపాధి కోల్పోయామని, మైనింగ్ పై నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో గత 3 నెలలుగా మైనింగ్ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మైనింగ్ రంగంపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడ్డ కొన్ని వేల కుటుంబాలు వీధిన పడ్డాయని వాపోయారు. గత ప్రభుత్వంలో సిలికాను ఒక సంస్థకు అప్పజెప్పడంతో వారితో కలిసి వ్యాపారం కొనసాగించామని అన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటుకు మేము అందరం కలిసి కష్టపడి పనిచేస్తామని, అయినా ఎండీల్స్ విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మా పరిస్థితి దారుణంగా మారిందని అన్నారు. పలుమార్లు డీఎంజీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒక 2 years 3 years మీరు ఎప్పుడైతే మాకు ఇంతకుముందు ఇన్స్పెక్షన్ చేశారు, పాత ఇన్స్పెక్షన్ చేశారు, ఇన్స్పెక్షన్ మేము వాళ్ళకి ఫైన్ కట్టున్నాము. అప్పుడు నుంచి ఇప్పుడు ట్రాన్స్ఫర్ యాక్సెప్ట్ చేస్తారు. వెళ్ళి చెప్పుకునే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడే కొట్టారు, డైరెక్ట్ కోర్టుకి వెళ్ళొద్దండి. ఆల్రెడీ కోర్టుకి అప్రోచ్ అయ్యారు. తప్పైతే కాదు, మీకు దగ్గర ఇండస్ట్రీస్కి మీరు వెళ్ళారు కాబట్టి దాని గురించి నేను మళ్ళీ మా సిలికా శాండ్వి సిలికా శాండ్ ఎండిఎల్స్ డీలర్స్, మేమందరం డీలర్స్ అండి. క్వార్జ్ సిలికా శాండ్ మా గూడూరు డివిజన్లో సిలికా శాండ్ క్వార్జ్ మైన్స్ ఉన్నాయి. ప్లస్ మేమందరం డీలర్లవి. మేమందరం కొనుగోలు చేసి అమ్ముకునేవాళ్ళం. మేము గత ప్రభుత్వంలో మా అందరూ ఎండిఎల్ లేదా క్వార్జ్ అయితే అందరూ బ్లాక్ చేసేశారు. కొంతమందిని మాత్రం ఓపెన్ చేశారు. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మేము ఎక్స్పర్ట్గా సిలికా శాండ్ కొంతమంది మాట్లాడుతున్నాం. మేము సిలికా శాండ్ విషయం మాట్లాడతాము, క్వార్జ్ వీళ్ళు మాట్లాడతారు. సిలికా శాండ్ పరిస్థితి ఏంటంటే గత ప్రభుత్వంలో సిలికా శాండ్ని ఒక సంస్థకి అప్పచెప్పారు. ఆ సంస్థ ద్వారా మేము డీలర్లను కొనుగోలు చేసుకొని మేము వ్యాపారం చేసుకుంటున్నాము. గత ప్రభుత్వంలో ఒక సంస్థకి సిలికా శాండ్ మొత్తం అప్పచెప్పారు. ఆ సిలికా శాండ్ ఆ ప్రభుత్వం ఏ సంస్థకి అప్పచెప్పిందో ఆ సంస్థ ద్వారానే మేమందరం కొనుగోలు చేసి వ్యాపారం చేసుకుంటున్నాము. ఈ విషయం కూడా లాస్ట్ గవర్నమెంట్లో డిఎంజీ గారు చెప్తేనే మేము పనిచేసాము. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేరే గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ రావడం కోసం మేమందరం కష్టపడ్డాము. గత గవర్నమెంట్ చాలా కష్టాలు పడ్డాము. దాన్ని వ్యతిరేకించి ఈ గవర్నమెంట్ రావడం కోసం చాలా కష్టపడ్డాము మేము. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజెంట్ అన్ని ఓఎంపీఎస్లు మా సైట్లను ఆపేసింది. ఆపేసినందువల్ల గత 3 నెలలుగా 4 నెలలుగా వ్యాపారాలు ఆగిపోయి ఉన్నాయి. మేము కొనుగోలు చేసిన మెటీరియల్ సిలికా శాండ్ గాలి కొట్టుకుపోతూ ఉంది. మా వ్యాపారాలన్నీ స్తంభించిపోయాయి. మా కింద ఒక్కొక్క డీలర్ కింద మేము దగ్గర 350 మంది డీలర్లు ఉన్నాము. ఒక్కో డీలర్ దగ్గర మినిమం 20 మంది పనిచేస్తారు. దగ్గర దానికి అనుసంధానంగా లారీలు, టిప్పర్లు, ఆటోలు, ట్రాన్స్పోర్టర్లు ఇవన్నీ కలిసి కనీసం 10,000 నుంచి 20,000 మంది పనిచేస్తున్నారు మా వ్యవస్థ ద్వారా. ఈ వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. గత 3 నెలలుగా అడుక్కు తింటున్నాం. మేము వరద బాధితులకు మేము కరువు బాధితులు అయిపోయినాము. మాకు కూడా సహాయం చేస్తే బాగుందనిపిస్తుంది. మాకు మా బాధను వ్యక్తపరచుకుందామని ఇప్పుడు డిఎంజీ గారి దగ్గర 7 సార్లు పోయాము. డిఎంజీ గారు 7 సార్లు పోయాము. డిఎంజీ గారు ఒకటే చెప్తున్నారు, మీది మా చేతుల్లో ఏం లేదంటున్నారు. మా బాధని వ్యక్తపరచుకుందామని గౌరవ ముఖ్యమంత్రి గారికి లెటర్ పెట్టుకున్నాము, మరియు పవన్ కళ్యాణ్ లెటర్ పెట్టుకున్నాము. అవి చేరలేదు. మా పరిస్థితి ఎవరు చెప్పుకో ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మేము ఇక్కడ నిరసన తెలుపుకుంటున్నాం. ఇక్కడ మైనింగ్ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటంటే సిలికా డీలర్సు, క్వార్జ్ డీలర్సు అందరు కలిసి రావడానికి కారణం ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్లో సిండికేట్ అనే ఒకటి పెట్టి దానివల్ల అందరినీ అన్ని ఎండీఎల్స్ బ్లాక్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. అది అట్టే కొనసాగుతుంది. ఈరోజు మా మైనింగ్ ఆఫీస్కి వచ్చి ఏదో రిపోర్ట్స్ అయితే కరెక్ట్గా ఇస్తే కానీ ఆడ మీ ఎండీఎల్స్ ఓపెన్ కావు అని చెప్పి సమాచారం రావడంతో ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ఎవరు కూడా దాని గురించి అంటే ఇంకా రిపోర్ట్స్ పంపిస్తాం, రేపు పంపిస్తాం, ఎల్లుండి పంపిస్తాం అని చెప్పి గతంలోగా అదే విధంగా చెప్తున్నారు. మన సిలికా డీలర్స్ ఇక్కడి నుంచి పై ఆఫీసర్ దాకా అంటే డిఎంజీ గారికి లాస్ట్ మినిస్టర్ని కూడా కలిసినట్టున్నారు. అందరిని కలిసినా కానీ ఇక్కడి నుంచి రిపోర్ట్స్ రావట్లేదని అదే ఒకే సాకు చెప్తున్నారు. కానీ లాస్ట్ గవర్నమెంట్లో ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా వ్యాపారం చేసిన వాళ్ళు. ఇప్పుడైతే మటుకు ఈ గవర్నమెంట్ అందరికీ హెల్ప్ చేస్తుంది అనుకున్నారు. అందరూ కృషి చేశారు ఈ గవర్నమెంట్ కోసం.